హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ1 ట్రేడర్ మనీ. ఈరోజు టాపిక్ వచ్చేసి నిన్న ట్యూస్డే 8th అయితే ఒక 4 ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేశాను అనమాట. 4 ట్రేడ్స్ అనేవి అందులో 3 హిట్ అయ్యి ఒకటి ఏంటంటే లాస్ కట్ చేశాను అనమాట. ఎందుకంటే నాకు అది అంత కాన్ఫిడెంట్గా లేదు కాబట్టి లాస్ కట్ చేశాను. సో ట్రేడ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ట్రేడ్స్లోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్ అయితే ఉందన్నమాట. సో ఎవరైతే జాబ్ హోల్డర్స్ ఉన్నారో, ఇంకే జాబ్ కానీ నాకు ఎక్కువ టైమ్స్ నేను మార్కెట్ మీద స్పెండ్ చేయలేను, ఎక్కువ టైం నేను చార్ట్స్ చూస్తూ ఉండలేను, ఎక్కువ టైం అనాలిసిస్ చేయలేను, లోవర్ టైం నాకు ఇంత ఇది నేను చేయలేను, నాకు సింపుల్గా ఉండాలి, డైలీ ఒక 20 minutes వర్క్ చేసుకుంటే చాలు, తర్వాత నుండి నేను ఆ ట్రేడ్స్ అన్ని ఆటోమేటిక్గా నాకు జరగాలి, అది కూడా ఎలాంటి ఇండికేటర్ లేకుండా, ఎందుకంటే ఇండికేటర్స్ అనేవి ల్యాగింగ్. సో ఇండికేటర్స్ లేకుండా ప్యూర్ ప్రైస్ యాక్షన్తోనే సో ఒక 20 minutes వర్క్ పెర్ డే ఉండి ట్రేడ్స్ వాటి మళ్ళీ అవే రన్ అవ్వాలంటే ఒక మంచి సెటప్ అయితే తీసుకోవచ్చు అనమాట. సెటప్ అంటే ఏంటంటే అది ఏదో కొత్తది కాదు. ఇంతకుముందు నేను స్మార్ట్ మనీ కాన్సెప్ట్, ఐసీటీ కాన్సెప్ట్ యూజ్ చేశాను కదా. సో అది కాకుండా ఎక్కడదో కొత్త తీసుకెళ్ళదు, జస్ట్ దాన్ని ఏంటంటే మోడిఫై చేసుకున్నాను అనమాట. ఓకే, చాలా మంది ఏ రిక్వెస్ట్ చేస్తున్నారంటే ఇదే రిక్వెస్ట్ చేస్తున్నారు. సో మాకు జాబ్ వల్ల అంత టైం కుదరట్లేదు, సో మేము ఒక్కసారి చేసి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా అదే జరగాలి, హై ప్రాబిలిటీ ఉండాలి. సో ఈ కండిషన్స్తో మాకు ఏదైనా ట్రేడ్ స్ట్రాటజీస్ చెప్పండి అన్నారు. సో వాళ్ళ కోసం మెయిన్గా ఇది మెయిన్లీ వాళ్ళ కోసం హై అంటే హై ప్రాబిలిటీ చాలా బాగా వర్క్ అవుద్ది. సో వాళ్ళ కోసం అయితే ఇది డిజైన్ చేశాను అనమాట. దాని డీటెయిల్స్ చెప్తాను. సో ఇప్పుడు నేను చెప్పే ట్రేడ్స్ కూడా అలా ఎగ్జిక్యూట్ చేసినవే. సో అందుకు ఈ ట్రేడ్స్ అనేవి పోస్ట్ చేస్తున్నాను. సో మీకు ఆ ట్రేడ్స్ అనేవి ఎలా ఎగ్జిక్యూట్ చేసానో ఏంటనేది చూపిస్తాను, దాని తర్వాత ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. ఒకసారి మీరు ప్రూఫ్ చూడండి, నేను ఎగ్జిక్యూట్ చేసినట్టు ప్రూఫ్ చూడండి. ఓకే, ఇప్పుడైతే ప్రూఫ్ చూడండి. నేను ఎక్స్ఎన్ఎస్ ఓపెన్ చేస్తున్నాను. ఎక్స్ఎన్ఎస్ నా రీల్ అకౌంట్. ఎస్, మీరు చూసుకుంటే ఇది ఎక్స్ఎన్ఎస్ నా రీల్ అకౌంట్, ఎక్స్ఎన్ఎస్ MT5 రియల్ 7 అనమాట. ఇది నా రాస్ప్రెడ్ అకౌంట్. సో రియల్ అకౌంట్ మీరు చూసుకుంటే ఇదిగోండి 8th కదా డేట్, చూడండి జీబీపీ క్యాడ్, గోల్డ్, జీబీపీయూడి, యూరో CHF, ఈ 4 పేర్స్లో అయితే నేను ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేశాను. చూడండి స్టాప్ లాస్ వాల్యూస్ చూడండి, టేక్ ప్రాఫిట్ పాయింట్స్ చూడండి. ఇవి ఒకసారి మీరు చూసుకొని మీకు డౌట్ ఏమైనా ఉంటే కన్ఫర్మ్ చేసుకోండి అందులో. సో చేసుకున్నాక ఏ ప్రైస్ దగ్గర ఎగ్జిక్యూట్ చేశానో స్టాప్ లాస్, టేక్ ప్రాఫిట్, టైమింగ్స్ ఇవి కూడా చూపిస్తున్నాను. నేను ఏంటంటే నా ప్రాఫిట్స్ అంటే నా అమౌంట్ చూపించి మిమ్మల్ని నా వైపు డ్రాగ్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు, అలా మోటివేట్ చేసి అదే నాకు రైట్ అనిపించదు. సో అందుకు నా లాట్ సైజ్ ఇంకా నా ప్రాఫిట్స్ వీటిని అయితే నేను బ్లర్ చేస్తున్నాను. సో వాటి ద్వారా మిమ్మల్ని డ్రాగ్ చేసి మిమ్మల్ని ఇది చేయడం నాకు ఇష్టం లేదు. సో జస్ట్ బై అండ్ సెల్, ప్రైస్, స్టాప్ లాస్, టైమింగ్స్ ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేశాను లేదా అవి మాత్రం చూసుకోండి సరిపోద్ది. ఇదిగోండి MT5 రియల్ 7. ఓకే, మీకు ఇది కూడా చూపిస్తా, ఇది ఒక స్టాటిక్ కదా లేకపోతే ఇది లైవ్ అకౌంట్ చూపిస్తా చూడండి. ఇదిగోండి ఇదంతా మూవ్ అవుతుంది చూసారా, ఇది రియలే, ఏ స్క్రీన్ షాట్ కాదు. ఇదిగోండి టూల్ బాక్స్ ఓపెన్ చేశాను, ఎస్టర్డే ట్రేడ్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఇదిగోండి చూసుకోండి. ఓకే, సో ఇప్పుడైతే మనం ట్రేడ్స్లోకి వెళ్దాం. ఫస్ట్ ఈ ట్రేడ్స్ చూడండి, జీబీపీ క్యాడ్, గోల్డ్, జీబీపీయూడి, యూరో CHF ఈ పేర్స్ కదా. సో నిన్న అయితే చూపిస్తాను, ఇది నెక్స్ట్ డే అనేది రికార్డ్ చేస్తున్నాను నేను. ఓకే రైట్, ఫస్ట్ జీబీపీ క్యాడ్. జీబీపీ క్యాడ్ ఏంటంటే నేను చూసినప్పుడు ఇట్లా ఉందన్నమాట. ఇది సో ఇది మర్చిపోండి, జస్ట్ నేను నోట్ చేసుకున్నాను వీక్లీ చూసి. ఓకే, ఇది నా ప్లాన్ అనమాట. ఎస్టర్డే అయితే ఇది నా ప్లాన్. ఓకే, ఇది బయింగ్ ఉన్నాను. ఎందుకు బయింగ్ ఉన్నాను? ఫస్ట్ థింగ్ చాలా జాగ్రత్తగా ఉండండి, ప్రీమియం టు డిస్కౌంట్ ఏరియా చూసుకుంటే మనం డిస్కౌంట్ ఏరియాలో ఉన్నాం, లోలో ఉన్నాం. సో మనం ఏం చూడాలి? బైస్ చూడాలి. బైస్ చూసిన తర్వాత మనం చూసుకుంటే లిక్విడిటీ అనేది స్వీప్ అయింది, అంటే వన్ సైడ్ లిక్విడిటీ అనేది గ్రాబ్ అయిపోయింది. సో రిమైనింగ్ ఏముంటుంది? అదర్ సైడ్. అండ్ దెన్ మీరు చూసుకుంటే ఇది రిజెక్షన్ ఫిల్ చేస్తుంది. ఇది ఎవరైతే నా కోర్స్ అటెండ్ అవుతారో లేదా వెబినార్స్ అటెండ్ అవుతారో వాళ్ళకి బాగా తెలుసు, ఇది రిజెక్షన్ ఫిల్లింగ్. సో ఇది నాకు హై ప్రాబిలిటీ సెటప్స్ అనమాట, ఇది షూర్ షార్ట్ డేస్ అనమాట, ఇలాంటివి అనమాట. సో అప్పుడు నేను ఏం చేశాను, సింపుల్గా ఇది ఓన్లీ డైలీ టైం ఫ్రేమ్లో ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి. సో జస్ట్ డైలీ టైం ఫ్రేమ్, ఇంకేం ఉండదు. నేనేం చేశాను, ఇదిగోండి నాకు మినిమం 1:1 రిస్క్ టు రివార్డ్ రేషియో కావాలి. ఓకే, 1:1. సో స్టాప్ లాస్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను. సో మీరు ఇప్పుడు చూడండి, ఎందుకు నేను స్టాప్ లాస్ అక్కడ పెట్టానంటే ఈ విక్ లాంగ్ ఉంది కదా. సో 50% కంటే బిలో పెట్టుకుంటాను అనమాట, దానికి ఒక లాజిక్ ఉంది. సో అంతా చెప్తే చాలా టైం వేస్ట్ అవుతుంది. సో 50% కంటే బిలో పెట్టుకోను అనమాట, ఎందుకంటే మిడ్ పాయింట్స్ అనేవి సెన్సిటివ్ పాయింట్స్ అంటారు. ఇప్పుడు చూడండి, ఇది ఒక లిమిట్ ఆర్డర్. మీరు చూసుకుంటే ఇక్కడ లిమిట్ ఆర్డర్ ఇది ఎగ్జిక్యూట్ అయిందా లేదు చూద్దాం. జస్ట్ 1 hour టైం జస్ట్ తీసుకెళ్తుంది, అంటే ఎగ్జిక్యూట్ అయిందా లేదు చూడడానికి, దానికి మించి ఏం కాదు.
ఓకే. సమ్‌వేర్ నా ఎంట్రీ అనేది ఎగ్జిక్యూట్ అయింది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ చూడండి. ఇంకొకసారి చూపిస్తాను చూడండి. డైలీలో గోల్డ్‌లో ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ అయింది. మీరు చూసారు కదా! ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ అయింది. కొంచెం చిన్న చిన్న డిఫరెన్స్‌తో ఇక్కడ ఇట్లా అనేది పెట్టుకున్నానన్నమాట. మీరు చూసుకుంటే డైలీ చూసారు ఎలా మూవ్ అయిందో. సో, మనం ఏం చేయక్కర్లా. జస్ట్ మీరేంటంటే ఒక లిమిట్ ఆర్డర్ పెట్టుకుంటారు. స్టాప్ లాస్, టేక్ ప్రాఫిట్, ఎంట్రీ ఇవన్నీ ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. జస్ట్ అంతకు మించి ఏమీ ఉండదు. సో, ఈ ట్రేడ్ అయితే ఇలా ఎగ్జిక్యూట్ చేశా. మీరు చూసారా టేక్ ప్రాఫిట్ అనేది హిట్ అయింది. ఓకే. సో, ఫస్ట్ థింగ్ అనేది ఇలా ఎగ్జిక్యూట్ చేశా ఈ పాయింట్స్‌తో. అండ్ దెన్ సెకండ్ ట్రేడ్ చూడండి. ఓకే. ఇది జీబీపీ క్యాడా? ఓకే. ఇది గోల్డ్ చూడండి. సో, గోల్డ్ కూడా సేమ్ థింగ్. ఎవరైతే నా వెబినార్ కానీ పర్సనల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకైతే ఈ ట్రేడ్ తెలుసు. లైక్ ఏంటంటే ఇది రిజెక్షన్ ఫిల్లింగ్ అనమాట. మీరు చూసుకుంటే ఈ రిజెక్షన్ ఉంది చూడండి. రిజెక్షన్ అనేది ఫిల్ చేస్తుంది. సో, అన్ని రిజెక్షన్స్ ఫిల్ అవ్వ బ్రదర్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అన్ని రిజెక్షన్స్ ఫిల్ అవ్వ. దానికి కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. బట్ ఇది మాత్రం బెస్ట్గా వర్కౌట్ అవుతుంది. అండ్ ఇది రిజెక్షన్ ఫిల్లింగ్ అనేది వన్ ఆఫ్ ద హై ప్రాబిలిటీ సెటప్స్, నా A+ సెటప్ అనమాట. సో, నేను ఏం చేశాను, సింపుల్. జస్ట్ చూడండి, నా స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకున్నాను, బాడీ పైన పెట్టుకోవాలి. ఎందుకంటే బాడీ అనేది స్ట్రాంగ్గా ఉంది. సో, మీరు చూసుకుంటే బాడీస్ అనేవి సేఫ్గా ఉంటాయి. వాటిని వాయిలేట్ చేయడం కష్టం. నెక్స్ట్ క్యాండిల్స్ అనేవి బాడీస్ అనేవి సేఫ్గా ఉన్నాయి. చూసారు, ఈ విక్స్ అనేవి కిందకి రావట్లేదు. ఈ కిందకి రావట్లేదు. సో, ఈ పాయింట్ని బేస్ చేసుకొని నేను ఏంటంటే స్టాప్ లాస్ ఏమి కొంచెం సేఫర్ సైడ్గా నాకు 1:1 వస్తే చాలు కదా, నాకు ఎక్కువ అవసరంలా. సో, నేను ఏం చేశాను, ఎక్కడికైతే 1:1 వస్తుందో అక్కడ యూజువల్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు. నేను 1:1.3 వచ్చింది. బట్ నాకు 1:1 చాలు. సో, ఎక్కడికైతే పెట్టుకున్నాను. చూడండి ఎలా మూవ్ అయిందో. చూసారా మార్కెట్ అనేది ఎలా మూవ్ అయిందో. ఆల్మోస్ట్ స్టాప్ లాస్ దగ్గరకు వచ్చింది. అండ్ దెన్ కిందకు మూవ్ అయింది. ఇన్ కేస్ చెప్పాలంటే నేను కొంచెం బెటర్ ప్లేస్లోనే పెట్టుకున్నాను స్టాప్ లాస్ అనేది. సో, గోల్డ్లో ఇట్లా అయితే మూవ్ అయింది, ప్రాఫిట్ అయితే ఇచ్చిందనమాట. అండ్ దెన్ నెక్స్ట్ చూద్దాం. ఇంకేం చేయక్కర్లా. మీరు లోవర్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్ళక్కర్లేదు, దేనిలోకి వెళ్ళక్కర్లేదు, ఏమీ చేయక్కర్లా. జస్ట్ మీరు డైలీలో చూసుకుంటారు, ఎగ్జిక్యూట్ చేసుకుంటారు. చాలా అంటే చాలా హై ప్రాబిలిటీ బ్రదర్స్. ఇది చాలా అంటే చాలా హై ప్రాబిలిటీ. ఓకే. ఇది అనదర్ ట్రేడ్. సో, ఇది ఎందుకు తీసుకున్నానంటే మీరు చూసుకుంటే బుల్లిష్ మొమెంటం ఉంది. బయర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు కదా. స్ట్రాంగ్గా ఉన్నారు. అండ్ దెన్ ఫెయిర్ వేల గ్యాప్ ఉంది. ఫెయిర్ వేల గ్యాప్స్ అంటే ఏంటి, అవి మ్యాగ్నెట్స్ అనమాట. ప్రైజ్ని అక్కడి నుండి పుష్ చేయాలన్నా దానివైపు అట్రాక్ట్ చేసుకోవాలని ఒక మ్యాగ్నెట్స్ లా వర్క్ అవుతాయి. సో, ఫెయిర్ వేల గ్యాప్ ఇన్డెప్త్ క్లాసెస్లో అయితే ఇలాంటివన్నీ టీచ్ చేస్తాం అనమాట మేము. సో, మీరు చూసుకుంటే ఇలా దీన్ని బేస్ చేసుకొని నేనైతే బుల్లిష్గా ఉన్నాను. అండ్ దెన్ మార్కెట్ అనేది బుల్లిష్ మూమెంట్లో ఉంది. సో, నేను ఏం చేశాను, లిమిట్ ఆర్డర్ తీసుకున్నాను. నాకు మినిమం 1:1 రావాలని చెప్పాను కదా. నేను నా స్టాప్ లాస్ కూడా నేను కాంప్రమైజ్ అవును. సో, నేను కాంప్రమైజ్ చేశానంటే ఇది. సో, ఇట్లా అయితే నేను తీసుకున్నాను చూడండి. ఓకే. చిన్న చిన్న డిఫరెన్సెస్ అంటే ఇక్కడ మీకు టచ్ అవ్వలేదంటే ఇక్కడ కాదు. జస్ట్ నేను ర్యాండమ్గా చెప్తున్నా. బట్ నేను ఏంటంటే పర్ఫెక్ట్గానే తీసుకున్నాను సెటప్స్ అనేవి. సో, మీరు చూసుకుంటే సమ్వేర్లా చిన్న తేడాతో ఇలా ట్రేడ్ తీసుకున్నా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం చూసుకుంటే టేక్ ప్రాఫిట్ హిట్ అయింది. సమ్వేర్ ఇట్లా తీసుకున్నాను నేను. సో, నా స్టాప్ లాస్ దగ్గర నేనైతే ఎట్టి పరిస్థితుల్లో అడ్జస్ట్ అనమాట. మస్ట్ అండ్ షుడ్ స్టాప్ లాస్ అనేది లాజికల్ ఏరియాలోనే ఉండాలి. సో, లాజికల్ ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అవన్నీ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. సో, అప్పుడు మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వవు. సో, చూసారా స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వదు. అండ్ గుడ్ ట్రేడ్, చాలా మంచి ట్రేడ్ వచ్చింది. సో, నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఓకే 3 ట్రేడ్స్ అని కదా. యూరో CHF ఇది నేను అంత కాన్ఫిడెంట్గా లేను యాక్చువల్లీ. సో, నాకు ముందుగానే డౌట్ ఉంది ఈ ట్రేడ్లో. యూరో CHF అనే ట్రేడ్లో ముందుగానే డౌట్ ఉంది. సో, నేను ఇక్కడ ఏంటి సెల్లింగ్ చూస్తున్నా యూజువల్గా. ఎందుకు సెల్లింగ్ చూస్తున్నానంటే చెప్తా లాజిక్ మీకు. సో, ఎందుకు సెల్లింగ్ చూస్తున్నా అంటే ప్రీవియస్గా మీరు చూసుకుంటే ఇది ఒక ఆర్డర్ బ్లాక్ ఏరియా. ఆర్డర్ బ్లాక్ దగ్గర నుండి ప్రీవియస్గా రిజెక్ట్ అయింది మార్కెట్. రిజెక్ట్ అయ్యి మళ్ళీ అగైన్ లైట్గా బేరిష్ మూమెంట్ చూపించింది. బట్ అంత స్ట్రెందీగా లేదు. అండ్ ఆల్సో కరెంట్ మీరు చూసుకుంటే బేరిష్ PDRS అనేది రెస్పెక్ట్ అవుతుంది, రైట్. రెసిస్టెన్స్ ఫామ్ చేసుకుంటూ వస్తుంది మార్కెట్ అనేది. సో, నేను ఏమనుకున్నానంటే ఓకే ఇక్కడ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని. బట్ నాకు డౌట్గానే ఉంది. సో, నేను ఏం చేశాను, వెయిట్ చేస్తున్నా. ఇట్లా ట్రేడ్ అనేది ప్లేస్ చేసి 50% అయితే పెట్టుకున్నాను నా టార్గెట్. స్టాప్ లాస్ అనేది బాడీ అబోవ్ పెట్టుకున్నాను. సో, ఇప్పుడు చూడండి జస్ట్ 4 అవర్లో చూపిస్తాను తీసి నేను ఎక్కడ ఎగ్జిట్ అయిపోయానని చూపించడానికి. సో, ఇట్లయితే నేను చూస్తున్నా మా ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సో, ఈ క్యాండిల్తో నేను ఎగ్జిట్ అయిపోయా యాక్చువల్లీ. ఇంతవరకు వెయిట్ చేయలేదు.
ఎప్పుడైతే ఈ క్యాండిల్ చూసానో, ఈ బుల్లిష్ క్యాండిల్, నాకు అర్థమైపోయింది మొమెంటం అనేది బేరిష్గా లేదు, బుల్లిష్గానే ఉందని ఈ క్యాండిల్తో అర్థమైంది. ఎందుకంటే వీక్నెస్ వచ్చిన తర్వాత సెల్లర్స్ రావాలి, అట్లా కాకుండా బయ్యర్స్ వస్తున్నారంటే మోర్ ఓవర్ పైకి వస్తున్నారని. సారీ, ఇది నేను రివర్స్లో పెట్టాను, సెల్లింగ్ ఇక్కడ, ఇది రివర్స్లో పెట్టాను. ఓకే, ఇక్కడైతే సెల్లర్స్ రావాలి బట్ బయ్యర్స్ వస్తున్నారు. సో నాకు ఆల్రెడీ సెటప్ అనేది అంత కాన్ఫిడెంట్ కాదు కదా, ఓన్లీ నేను హై ప్రాబిలిటీ సెటప్స్ని ట్రేడ్ చేస్తాను. సో వీటిని అయితే ఇక్కడ క్లోజ్ చేసేసాను ఎంతటితో ట్రేడ్. సో ఇలా అయితే ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేశాను. సో ఇంకా నెక్స్ట్ థింగ్, మనం చెప్పాను కదా, ఇప్పుడు అనౌన్స్మెంట్ గురించి వస్తే ఈ టైప్ ఆఫ్లో ట్రేడింగ్ అనేది ఉంటుంది బ్రదర్స్. సో ఏంటంటే మీకు ఎక్కువ స్ట్రెస్ ఉండదు. ఎవరైతే జాబ్ హోల్డర్స్ కానీ ఎవరైనా ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా జస్ట్ ఒక 20 minutes వర్క్ చేసి మీరు ఇంకా అంతటా ఆ ట్రేడ్స్ని ప్లేస్ చేసి బయటికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈవెన్ ఈ రోజు కూడా నాది ఆల్రెడీ ఒక ట్రేడ్ అనేది ప్రాఫిట్లో రన్ అవుతుంది. సో అది అనేదర్ అకౌంట్లో రన్ అవుతుంది. సో అందుకు నేను చూపించలేకపోతున్నాను. కుదిరితే నేను స్క్రీన్ షాట్ తీసి పెడతాను, చూడండి, స్క్రీన్ షాట్ అయితే పెడతాను. సో మీరు జస్ట్ సింపుల్గా డైలీ టైం ఫ్రేమ్లోనే మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. డైలీ టైం ఫ్రేమ్ అన్ని ప్లేస్ చేసి ఇంక మీ వర్క్ మీరు వెళ్ళిపోవచ్చు, ఆటోమేటిక్గా ఇది రన్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మీకు ఏంటంటే దీనిలో వచ్చే ఇంకో హై బెనిఫిట్ ఏంటంటే స్టాప్ లాస్లు అనేవి ఫుల్గా హిట్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 100 క్యాండిల్ ఇలాంటి క్యాండిల్ తీసుకుంటే నెక్స్ట్ క్యాండిల్ ఈజీగా బేరిష్గా రాలేదు. సో ఏంటంటే ఆటోమేటిక్గా మీరు లూజ్ అయ్యేటప్పుడు మాత్రం 0.5%, 0.4% ఇట్లా లూజ్ అవుతారు. ప్రాఫిట్ వచ్చేటప్పుడు మాత్రం 100% ప్రాఫిట్ అనేది మీకు వస్తుంది. సో ఏంటంటే ఆటోమేటిక్గా మీ రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది బెటర్గానే ఉంటుంది. మీరు 1:1 కదా, ఇంత తక్కువ ఏంటి అనుకోకూడదు. ఎందుకంటే మనం ఇందులో డీల్ చేసేవి ఓన్లీ హై ప్రాబిలిటీ సెటప్స్తో మాత్రమే డీల్ చేస్తాం. ఓన్లీ హై ప్రాబిలిటీ సెటప్స్, ఇంకేమీ ఉండవు. చాలా అంటే చాలా హై ప్రాబిలిటీ సెటప్స్, వాటితోనే డీల్ చేస్తాం. సో రిస్క్ టు రివార్డ్ రేషియో మనకు మ్యాటర్ కాదు, ఎందుకంటే మనం లూజ్ అయ్యేటప్పుడు చాలా తక్కువ లూజ్ అవుతాం. సో విన్ అయ్యేటప్పుడు మాత్రం 100% విన్ అవుతాం. కాబట్టి డెఫినెట్గా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కోర్స్ గురించి నాకు మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ లింక్ అనేది కింద ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో. అలాగే మీకు ఎక్స్ఎన్ఎస్ అకౌంట్ ఓపెన్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో మీ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా, ఈ హై ప్రాబిలిటీ సెటప్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా మీరైతే నాకు మెసేజ్ చేయొచ్చు. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో నేను ఇంకో పాయింట్ అయితే చెప్పడం మర్చిపోయాను, సారీ. ఏంటి అంటే దీన్ని మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ ఫారెక్స్లోనే కాదు, మీరు ఇండియన్ స్టాక్ మార్కెట్లో కూడా సేమ్ స్ట్రాటజీ, సేమ్ సెటప్స్ని యూజ్ చేసుకోవచ్చు. మీకు ప్రాఫిట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇది మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. కమోడిటీస్, క్రిప్టో, ఫారెక్స్, ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే నోట్ చేసుకోవడం పాయింట్.